హాయ్ అండి. మీలో ఎవరైనా షుగర్‌తో బాధపడుతున్నారా? అయితే తప్పకుండా ఈ కూర అరటి పచ్చి బఠానీతో చేసిన కూర తినాలి ఫ్రెండ్స్. ఈ కర్రీ చేయటం కానీ చాలా సింపుల్. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయంటే చాలు టక్‌మని చేసేయొచ్చు ఈ వంట. ఇందులో నేనేమేమి వేసానో చెప్తాను ఫ్రెండ్స్. ఇందులో నేను వేసినవి ముందుగా పచ్చి బఠానీని నానబెట్టుకొని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ వెజిటేబుల్స్ ఏమేమి వేసానంటే కూర అరటి, క్యాలీఫ్లవర్, టమోటా, బంగాళదుంప, వంకాయ, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చి బఠానీ, పచ్చిమిరకాయలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని కుక్కర్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి అవన్నీ వేగగానే వెజిటేబుల్స్ అన్నీ వేసేసి అల్లం పేస్టు, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసేసి తగినన్ని వాటర్ పోసుకోవడమే ఫ్రెండ్స్. ఇందులో తగినన్ని వాటరే పోసుకోవాలి, ఎందుకంటే వెజిటేబుల్స్లో కూడా వాటర్ ఉంటాయి కాబట్టి కూర అంతా నీళ్ళగా అయిపోద్ది. అందువల్ల తగినన్ని వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టేసి 2 విజిల్స్ వస్తే చాలు. ఈ పచ్చి బఠానీలో పొటాషియం, ఫైబర్ ఉండడం వల్ల ఇవి మన బాడీలో బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తాయి ఫ్రెండ్స్. క్యాలీఫ్లవర్తో మన బరువు తగ్గిస్తుంది. ఈ క్యాలీఫ్లవర్లో కూడా బెనిఫిట్స్ చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంది. నేను చపాతీలో చేశాను. ఈ కర్రీ రైస్లో బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. నేను ఈరోజు చపాతీకి చేశాను. ఇందులో చపాతీ పిండి, గోధుమ పిండి తీసుకొని తగినన్ని వాటరు, సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకోవడమే ఫ్రెండ్స్. నేను ఒక గంట ముందే కలిపి పెట్టేసుకున్నాను, నానబెట్టడం వల్ల గోధుమ పిండి కలిపి మనం ఎప్పుడు తిన్నా సరే మెత్తగానే ఉంటాయి ఫ్రెండ్స్. కొంచెం లేట్గా తిన్నా మెత్తగానే ఉంటాయి. నేను ఈ కర్రీ చూసారా ఎంత బాగుందో, తగినన్ని వాటర్ పోసుకోవడం వల్ల ఇలా వచ్చింది ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా కర్రీ, నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో కూర అరటికాయ వేయటం వల్ల కర్రీ చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. ఈ కర్రీ నేను మా పెద్దక్కాయ దగ్గర నేర్చుకున్నా. తనైతే విడిగా వండేది ఫ్రెండ్స్, నేనైతే కుక్కర్లో వండేసాను. కానీ కూర అయితే ఏమాత్రం టేస్ట్ తగ్గలేదు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.